హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికి. సో ఈ రోజు వచ్చేసి వన్ మోర్ న్యూ వ్లాగ్ అన్నమాట. ఇక్కడికి ఈ వ్లాగ్ చేయడానికి ఇక్కడికి మేము రావడానికి నిజంగా చెప్తున్నాను చాలా అడ్వెంచరస్ రూట్. పావురాల కొండ అని అంటారు అనమాట ఈ ప్లేస్ ని. ఇది అన్ఎక్స్ప్లోర్డ్, చాలా మందికి తెలీదు. మన భీమ్లీ దగ్గర ఈ పావురాల కొండ అనే ఒక ప్లేస్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. ఇది రావడానికి అయితే పర్ఫెక్ట్ రోడ్ లేదు, పర్ఫెక్ట్ వే లేదు, ఏం లేదు. చాలా రిస్క్ చేసుకొని రావాలి. మేము కూడా చాలా రిస్క్ చేసే పైకి వచ్చాం. ఒక చిన్న డోర్, ఒక కిందన ఏదైతే ఎంట్రీ ఉంటుందో అక్కడ ఒక గేట్ ఓపెన్ చేసి ఉంటే ఆ గేట్ లోపల నుంచి మేము వచ్చాం నిజంగా చెప్పాలంటే. సో నేనైతే ఇక్కడికి రమ్మని అయితే నేను ఎవరికి రికమెండ్ చేయను, బట్ నేను యాజ్ ఎ యూట్యూబర్ నేను రావాలి కాబట్టి సో నేను ఇక్కడికి వచ్చాను. ఇదేంటంటే ఎందుకు ఇది ఇంత స్పెషల్ అంటే, ఒకప్పుడు బుద్ధిస్ట్ ఉండేవారు అనమాట ఇక్కడ. బుద్ధిజం తాలూకా స్కల్ప్చర్స్ అవి ఉన్నాయి, వాళ్ళ తాలూకా ఎగ్జిస్టెన్స్ ఇక్కడ ఉంది. కానీ ఏంటంటే ఈ ప్లేస్ ని అలా వదిలేశారు. వదిలేయడం వల్ల అసలు ఇది అన్ఎక్స్ప్లోర్డ్ గా ఉండిపోయింది ప్లేస్. నేను మీకు ఒక్కొక్కటి అంటే కొంచెం ఇప్పుడైతే కొంచెం బాగా చెట్లు అవి పెరిగిపోయి మొత్తం కవర్ అయిపోయింది. నేను వీలైనంతగా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఆ స్కల్ప్చర్స్ ఏమైనా కనిపిస్తే నాకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇది హైలీ నాట్ రికమెండెడ్ ప్లేస్. ఎవరు వచ్చి ట్రై చేయకండి. వస్తే మాత్రం బాయ్స్ రండి తప్ప గర్ల్స్ అయితే ఎవరు రావద్దు. ఇదైతే అంత బెటర్ ప్లేస్ అయితే కాదు. ఏదో మీకు చూపిద్దాం అన్న ఇంటెన్షన్ తో నేనైతే వచ్చాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము తీసుకొని కిందకి వెళ్ళిపోవాలి. అండ్ రోడ్ అయితే చెప్తున్నాను, ఒక 2-3 దగ్గరలో అయితే మేము పడిపోవాల్సింది, అంత వరస్ట్ గా ఉంది. చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, వచ్చే దారంతా చాలా చిన్న నేరోవే. సో అందుకే మేము చాలా రిస్క్ చేసి వచ్చాం అనమాట. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంక మనం వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది ఒక అబౌండెంట్ బిల్డింగ్ అని చెప్పొచ్చు అనమాట. చూడండి, వే కూడా అసలు లేదు, వే అనేది లేదు. బట్ బిల్డింగ్ చూడండి, పై టాప్ అయితే లేదనమాట. ఫుల్గా ట్రీస్ ఉన్నాయి, ఎవరు దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. సో అందుకని ఇట్లా ఉండిపోయింది ఇది. చూసారు కదా ప్లేస్ ఎంత అబౌండెడ్ గా ఉందో. నేనైతే ఈ ప్లేస్కి రమ్మని అయితే రికమెండ్ చేయను, బట్ ఎవరైనా బాయ్స్ రావాలి అనుకుంటే మొత్తం రావచ్చు. రోడ్ అయితే ఇది పరిస్థితి, వెరీ వెరీ డేంజరస్ అనమాట. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. నేనైతే హైలీ నాట్ రికమెండెడ్. వచ్చినా కూడా ఫీమేల్స్ అయితే అసలు రావద్దు, ఎందుకంటే రోడ్ చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఏమాత్రం చిన్నది ఇంబ్యాలెన్స్ అయినా
అనవసరంగా పెద్ద ఇంజురీస్ అయిపోతాయి. సో అందుకనే బాయ్స్ అయితే ఓకే, దట్స్ ఓకే. బట్ పైకి వెళ్ళేసరికి చాలా అంటే ఎవరు అసలు ఈ మధ్య ఆ ట్రీస్ కట్ చేయడం కానీ కొంచెం ఆ ఏరియాని క్లీన్ చేయడం కానీ నాకు తెలిసి జరగలేదు అనుకుంటాను వెరీ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో అక్కడైతే చాలా చెట్లు ఉన్నాయి, చాలా అడ్డంగా ఉన్నాయి. అండ్ ఇంకోటి మనం వెళ్ళే దారిలో కూడా ఆ ముళ్ళు చెట్లు అడ్డంగా ఉన్నాయి అనమాట, అవి కూడా కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇది కొంచెం ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ప్లేస్ అయితే అలా ఉంది. బట్ ఇది చాలా ఏన్షియంట్ ప్లేస్. ఈ ప్లేస్ కోసం మీకు క్లియర్ గా నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను ఏంటి అసలు దీని స్పెషాలిటీ ఏంటి, అసలు ఏంటి దీని ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి అది చూడండి.